ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కి రీసెంట్ గా నేవీ ఒక అద్భుతమైన వెసల్ ఇచ్చిందండి. అది ఏంటి అంటే ఐసీజీఎస్ అక్షయ్ అంటే ఏంటి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కి సంబంధించి ఒక అత్యాధునిక నౌక అనమాట. ఇది ఏం చేస్తది అంటే కోస్ట్ గార్డ్స్ కి ఎవరైనా శత్రు దేశాల నుంచి అయినా ఎవరైనా మత్స్యకారులు తెలియకుండా ప్రవేశిస్తే మన జలాల్లో వాళ్ళని నిర్బంధిస్తుంది. హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది దీంట్లో ఉపయోగించారు. ఇది కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగమే. ఇది ఎక్కడ తయారైంది అంటే గోవా షిప్ యార్డ్ లో తయారైందండి. దీని గురించి ఇన్ డీటెయిల్డ్ గా కొంచెం చెప్పుకోవాలి. దీనిని తయారు చేయడానికి ఒక సిరీస్ ని ప్రవేశపెట్టారు. అదేంటి అంటే ఆద్యం సిరీస్ అండి. అందులో 8 నౌకలు తయారవ్వాలి అని చెప్పి గోవా షిప్ యార్డ్ కి కాంట్రాక్ట్ ఇస్తే ప్రెసెంట్ ఆద్యం షిప్ సిరీస్ లోకి వచ్చేటప్పటికల్లా మనకి ఇది 4th నౌక అండి. దీని పేరు ఐసీజీఎస్ అక్షయ్ అండి. ఐసీజీఎస్ అక్షయ్ అనేది 4th నేవల్ బోట్ అండి, నేవల్ వెసల్ అండి. ఐసీజీఎస్ అక్షయ్ 4వ నౌకగా గుర్తింపు పొందింది. ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయండి. ఇది ఏ సిరీస్ కి సంబంధించింది అంటే ఆద్యం క్లాస్ సిరీస్ అండి. దీని యొక్క ఎస్టిమేషన్ ఎంత అయింది అంటే కాస్ట్ అనేది నియర్లీ 473 crores పెట్టి ఈ యుద్ధ నౌకని రెడీ చేశారండి. దీన్ని కోస్ట్ గార్డ్స్ కి అప్పగించారు. ఇది ఎక్కడెక్కడ సేవలు అందిస్తుంది అంటే ఈస్ట్ కోస్ట్ మరియు వెస్ట్ కోస్ట్ కి అనుసంధానం చేస్తూ ఈస్ట్ కోస్ట్ లోని సర్వీసులు చేస్తుంది, వెస్ట్ కోస్ట్ లోని సర్వీస్ చేస్తుందండి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే అక్షయ్ యొక్క వెయిట్ ఎంత అంటే 320 tons అండి. దీని యొక్క లెంత్ ఎంత అంటే 52 meters లెంత్ అండి. 52 meters లెంత్ కానీ చిన్నదిలాగే ఉన్నా కూడా అడ్వాన్స్డ్. ఇదేంటి అంటే ఎక్కడ పడితే అక్కడ టర్నింగ్స్ కొట్టగలదు. హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేశారు. వీటితో పాటు ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైంది. దీనికి వచ్చేటప్పటికల్లా ఆవిష్కరించింది ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి అయిన పరమ్సేన్ గారు. దీన్ని జెండా ఊపారండి, జలప్రవేశం చేయించారు. మరియు కోస్ట్ గార్డ్స్ యొక్క వెస్టర్న్ కమాండ్ ఐజీ భీష్మ శర్మ గారు దీన్ని ఐసీజీఎస్ కోస్ట్ గార్డ్స్ కి అప్పగించిందనమాట.